అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఎంతో ఇష్టమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఉంటుంది. మా వినాయకుడు మా ఇంటికి వచ్చేసినాడు. చాలా హ్యాపీగా అనిపించింది. సంవత్సరం పాటు వెయిట్ చేసినాం వినాయకుడు పూజ చేయడానికి అని చెప్పేసి. సాయంత్రం ఇలా చిన్నగా ఇంట్లో డెకరేషన్ చేసినాము. పార్వతీమాత ఎంతో ప్రేమగా పసుపు ముద్దను కలిపి ఆ పసుపు ముద్దకి ప్రాణం పోసి వినాయకుడిని తయారు చేసి ఇప్పుడు ఆ వినాయకుడు మనకందరికీ ఎన్నో విఘ్నాల నుంచి కాపాడుతున్నాడు. మా ఇంటికి చిన్న పిల్లలు వచ్చినారు. వాళ్ళందరికీ పూజలో కూర్చోబెట్టి వాళ్ళతో కూడా పూజ చేయించినాము. మా మేనకోడలు మేనల్లుడు ఇంటి పక్కన ఉన్న చిన్నపిల్లలు కూడా వచ్చినారు. వాళ్ళకి కూడా కొన్ని పనులు అప్పచెప్పి వినాయకుడి పూజలో వాళ్ళు కూడా భాగం కావాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలగాలని వాళ్ళతో కూడా కొన్ని పనులు చేయించడం జరిగింది. వినాయకుడి పూజ అంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఎంతో ఉల్లాసంగా పాల్గొంటారు కదా. నాకు చిన్నపిల్లల్ని పూజలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఎంతో కోరికగా ఉంటుంది. అట్లా చిన్నపిల్లలతో వినాయకుడిని కూర్చోబెట్టే ముందు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా పూజ విధానం ఎట్లా ఉంటుంది అనేది తెలియాలని వాళ్ళని నా ముందు కూర్చోబెట్టుకున్నాను. ఇంటికి వచ్చిన విఘ్నేశ్వరుడికి శుద్ధి చేసి ఆయనకి దిష్టి తీసి వినాయకుడిని మండపంలో కూర్చోబెడుతున్నాం. ఇప్పుడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. చూసారా, చిన్నపిల్లల మొహాలన్నీ వెలిగిపోతున్నాయి. పిల్లలనే కాదు పెద్దలకు కూడా వినాయకుడు వచ్చి మన ఇంట్లో కూర్చున్నా లేదా మండపంలో కూర్చున్నా ఒక తెలియని ఆనందం, అనుభూతి, భక్తి తప్పకుండా కలుగుతాయి. విఘ్నేశ్వరుడికి బొట్టు పెడుతుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. హిందూ సాంప్రదాయంలో బొట్టు ఎంత ఇంపార్టెంటో మనకందరికీ తెలుసు. కాబట్టి హిందువులందరూ తప్పకుండా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా ఎప్పుడైనా బొట్టు ఖచ్చితంగా ధరించాలి. కొన్నిసార్లు మనం బొట్టు పెట్టుకోకూడని పరిస్థితులు వస్తాయి. అప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో కూడా బొట్టు పెట్టుకోవాలి. తప్పకుండా బొట్టు పెట్టుకుంటే పునర్జన్మ ఉందని, మనం భగవంతుని నమ్ముతున్నామని అర్థం. మనం భగవంతుని నమ్మితే చాలు, భగవంతుడే మనకు అన్నీ సమకూరుస్తాడు. మనం కోరికలు కోరుకుంటే ఆ కోరికలు మాత్రమే నెరవేరుతాయేమో, కానీ కోరికలు కోరుకోకుంటే మనకు ఏం కావాలి, పోయిన జన్మలో కావచ్చు వచ్చే జన్మల్లో కావచ్చు, మనము ఉన్నత స్థితికి జ్ఞానానికి చేరువై మోక్షానికి వెళ్ళడానికి ఏ పరికరాలు అవసరమో, ఏ పరిస్థితులు అవసరమో భగవంతుడు మనకు అవన్నీ కల్పిస్తాడు. ఇక్కడ మా భార్య విఘ్నేశ్వరుణ్ణి తన అన్నగా భావించి రాఖీ కడుతున్న దృశ్యం చూడముచ్చటగా అనిపించింది. విఘ్నేశ్వరుడికి వస్త్రము లేదా కొన్ని చోట్ల జంధ్యము అంటారు. ఆ జంధ్యాన్ని తప్పకుండా వేయాలి. పూజలో జంధ్యం తప్పకుండా ఉండాలి. వస్త్రం అని కూడా అంటుంటారు. మనం షోడశోపచార పూజ చేసినప్పుడు వస్త్రం సమర్పయామి అంటారు కదా, అదే ఇది. విఘ్నేశ్వరుడికి ఈ వస్త్రం సమర్పించేటప్పుడు చెప్పే మంత్రం కూడా ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్కి అని అంటూ విఘ్నేశ్వరుడికి వస్త్రం సమర్పించడం జరిగింది. वाहन शिव के दुलारे हम भी तेरे दर्शन को आए मोदक चढ़ाए भोग लगाए. నాకు ప్రత్యేకించి పూజ చేసేటప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, మనము పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడి మీద ప్రేమతో చేయాలి, భక్తితో చేయాలి. కోరికలు కోరుకోవడం అనేది నాకెందుకో నచ్చదు. భక్తి ప్రేమ అనేది ఉంటే చాలు, భగవంతుడు మనకు అన్నీ సమకూరుస్తాడనే బలమైన నమ్మకం నాకుంటుంది. ఇదిగోండి వినాయకుడికి ఇష్టమైన లడ్డూ ప్రసాదం. చూస్తున్నారు కదా, ఇట్లా పసుపు ముద్దను కలిపి గణపతిని తయారు చేస్తారు. దీన్ని హేరమ్మ గణపతి అంటారు. ఇట్లా గణపతిని పసుపుతో తయారు చేయడం తప్పనిసరి పూజలో. ఎందుకంటే మొట్టమొదటిసారిగా పార్వతీమాత
పసుపుతోనే కదా విఘ్నేశ్వరుని తయారు చేసింది. ఆ తర్వాత ఆ పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడికి ప్రాణం పోయడం వల్ల ఎంత శక్తి విఘ్నేశ్వరుడికి కలిగిందో. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాష్టోత్తర శతనామావళి. హరి ఓం. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహర్త్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతే నమః. ఓం శ్రీపతే నమః. ఓం వాక్పతే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధియే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాదానుభవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జియాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరప్రదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంబునిధే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింగిణీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోతితాయ నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతాచిదచిత్ప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతికి ఎంతో ఇష్టమైన పాయసం, ఇక్కడ తెలంగాణలో పాశం అని కూడా అంటారు. ఈ ప్రసాదం గణపతి పూజలో తప్పనిసరిగా ఉంటుంది. ప్రత్యేకించి మొదటి రోజైతే తప్పకుండా ఉంటుంది. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపస్కస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాయ శృణ్వన్నోతిభిస్సేదసాగరం. ఓం మహాగణాధిపతయే నమః. జయ గణేశ जय गणेश देवा माता की पार्वती पिता महादेवा माता की पार्वती पिता महादेवा अंजन को मातृ दे गोविंद को भाजन को पुत्र दे तुम्हें माया पावे नाम शरण आए सबल की जय सेवा सूर्य शाम पार्वती पिता महादेवा. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః.
ఓం వినాయకాయ నమః ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం గజాననాయ నమః ఓం గజాననాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః జై గణేష్ జై గణేశ ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం ఓం ఏకదంతాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వినాయకాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం సుముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం గజానయ నమః ఓం గజాయనయ నమః జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की మొదటి రోజు గణపతి పూజ పూర్తయింది. అందరి మొహాల్లో ఆనందం, సంతోషం క్లియర్గా కనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళందరూ ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టుగా ఎంతో సంతోషంగా ఫీల్ అయినారు. ఆ తర్వాత వినాయకుడికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పుకున్నాం. చిన్నపిల్లలందరూ ఆ మాటలని ఎంతో శ్రద్ధగా విన్నారు. महिमा तुम्हारी है सबसे निराली, तू ही तो पहचान हमारी, मंगल मूर्ति तू ही विधाता। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा मंगल मूर्ति मोरया गणेश का लड्डू कौन लेकर गया? गणेश का लड्डू कहाँ गया? चूहा लेकर भाग गया. गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणेश का लड्डू कहाँ गया? चूहा